సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్స్ గురించి. సో మీరు thumbnail చూసే ఉంటారు కాబట్టి మీకు కొంతవరకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గ్రాఫిక్ కార్డ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు పీసీ బిల్డ్ చేసే వాళ్ళైనా సరే, లేదంటే కంప్యూటర్స్ గురించి గ్రాఫిక్ కార్డ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సరే, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఏంటి, అవి మనకి ఎందుకు అవసరం, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, సిపియూకి జీపీయూకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మార్కెట్లో మనకి ఎలాంటి గ్రాఫిక్ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఆ గ్రాఫిక్ కార్డ్స్లో మనం ఎలాంటి గ్రాఫిక్ కార్డ్స్ మనం చూస్ చేసుకోవాలి, ఏ బడ్జెట్లో మనకి ఎలాంటి గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా 1 by 1 గ్రాఫిక్ కార్డ్స్ గురించి నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక వీడియోని కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి, సో దట్ నేను ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు నేను గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయనేది చెప్తాను చూడండి. మీరు నార్మల్గా జీపీయూ అనే పదం చాలాసార్లు వినే ఉంటారు. సో జీపీయూకి ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఈ జీపీయూ అసలు జనరల్గా ఏం చేస్తుంది అంటే, మీకు సింపుల్ లాంగ్వేజ్లోనే చెప్తాను వినండి. సో మన సిస్టంలో మన డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైతే ఉంటుందో అందులో గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో, సో ఆ డేటాని ప్రాసెసింగ్ చేసే యూనిట్ పేరే జీపీయూ. సో ఆ గ్రాఫిక్స్ డేటా, ఆ గ్రాఫికల్ డేటా అని ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఆ డేటా అంటే ఏంటి, సో గ్రాఫికల్ డేటా అంటే ఏంటి, నార్మల్ డేటాకి గ్రాఫికల్ డేటాకి డిఫరెన్స్ ఏంటి. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3D సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లెండర్ అనే ఒక 3D సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. సో బ్లెండర్ అనే 3D సాఫ్ట్వేర్లో మీరు ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ సీన్లో మీకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్స్, ఆ 3D సీన్లో మీరు క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్స్కి సమ్ పాలిగాన్స్ ఉంటాయి. సో వాటికి మనం టెక్స్చర్స్ అప్లై చేస్తాం, మెటీరియల్స్ అప్లై చేస్తాం, ఆ సీన్లో లైటింగ్ క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా గ్రాఫికల్ డేటా కిందకు వస్తాయి అనమాట. సో ఆ ఆబ్జెక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పాలిగాన్స్, టెక్స్చర్స్, మెటీరియల్స్, లైటింగ్. సో 3D సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసే 3D సీన్ ఏదైతే ఉంటుందో, ఆ 3D సీన్కి సంబంధించిన డేటా మొత్తం కూడా గ్రాఫికల్ డేటా అని అంటారు దాన్ని. సో ఆ గ్రాఫికల్ డేటాని ప్రాసెసింగ్ చెయ్యాలి అంటే మనకు గ్రాఫిక్ కార్డ్ అవసరం. ఒకవేళ మీ సిస్టంలో జీపీయూ అనేది లేదనుకుందాం, కొన్ని ల్యాప్టాప్స్లో అసలు జీపీయూ అనేది ఉండదన్నమాట. సో అలా జీపీయూ లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఈ గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం కూడా మీ సిపియూనే ప్రాసెస్ చేస్తుంది. సిపియూ ఇది చేయలేదని కాదు, చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సిపియూని డిజైన్ చేసిన పర్పస్ వేరు. సో సిపియూ అంటే మనకి సిపియూకి చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, లైక్ విండోస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని సిపియూనే రన్ చేయాలి. అండ్ దాని తర్వాత లైక్ ఏదైనా మనం ఒక సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన కోర్ ఫైల్స్ని రన్ చేయాలి. సో ఆ కోర్ ఫైల్స్ని రన్ చేయాలన్నా, ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేయాలన్నా, ఇవన్నీ కూడా మన సిపియూనే చేయాలన్నమాట. సో ఇవన్నీ చేస్తూనే అట్ ది సేమ్ టైం గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటాను ప్రాసెస్ చేయాలన్నా కూడా అది కూడా సిపియూ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎప్పుడంటే మన సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ లేనప్పుడు. సో ఇంత డేటాని ఒకటేసారి అది ప్రాసెస్ చేయాలి అంటే చేయలేదన్నమాట. అంటే అంత హార్డ్వేర్ లెవెల్ లేదా అంత క్యాపబిలిటీ సిపియూస్కి ఉండదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, మన సాఫ్ట్వేర్స్ స్టక్ అవ్వడం కానీ, మన మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడం కానీ, లేదా మనకి సాఫ్ట్వేర్స్ క్రాష్ అయిపోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా సిపియూ మీద బర్డెన్ తగ్గించడం కోసం అండ్ ఆల్సో గ్రాఫిక్ రిలేటెడ్ డేటాను ప్రాసెసింగ్ చేయాలంటే మనకి హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ ఉండాలి. సో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి అనమాట హార్డ్వేర్ లెవెల్లో, లైక్ మీకు కూడా కోర్స్ అని, టెన్సర్ కోర్స్ అని, లేదా ఇంకా కొన్ని మీకు ఇంకా చెప్పాలంటే షేడర్స్ అని, ఇంకా కొన్ని ఉంటాయి అనమాట. సో ఈ విధమైన హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ అనేది సిపియూలో ఉండదు. సో మీకు సిపియూలో క్యూడా కోర్స్ ఉంటాయి, బట్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, సిపియూ మీద ప్రెషర్ తగ్గించడం కోసం అండ్ హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ పెంచడం కోసం సపరేట్గా గ్రాఫిక్స్ని ప్రాసెసింగ్ చేయడం కోసం ఒక సపరేట్ జీపీయూని యూస్ చేస్తాం మనం. సో దాన్నే మనం గ్రాఫిక్స్ కార్డ్ అని అంటాం సింపుల్గా. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సిపియూకి జీపీయూకి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇక్కడ మీకు సిపియూ మీ ఆపరేటింగ్ సిస్టమ్ని, సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్ ఫైల్స్ వీటన్నిటిని రన్ చేస్తుంది. బట్ జీపీయూలో అదేం ఉండదు. జీపీయూ ఓన్లీ గ్రాఫిక్స్ రిలేటెడ్ టాస్క్ మాత్రమే చేస్తుంది, ఆ డేటాని మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. మిగతా ఓఎస్ రిలేటెడ్ కానీ లేదా సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్ ఫైల్స్ కానీ ఇవన్నీ దానికి సంబంధం ఉండదన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సిపియూకి జీపీయూకి డిఫరెన్స్ అంటే ఏంటి అండ్ జీపీయూ మనకి ఎందుకు అవసరం అనేది. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లెక్స్ 3D క్రియేట్ చేస్తున్నా, లేదంటే ఒక హై ఎండ్ గేమ్ ఆడుతున్నా సరే, దానికి సంబంధించిన గ్రాఫిక్ డేటా మొత్తం సిపియూనే ప్రాసెస్ చేయాలి అంటే కష్టం అనమాట. అండ్ ఆల్సో ఆ సిపియూలో ఆ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ ఉండదు. సో అలా ఉండదు కాబట్టి సపరేట్గా మనం జీపీయూని యూస్ చేస్తాం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో జీపీయూ అంటే ఏంటి, అది మనకి ఎందుకు అవసరం, ఇక్కడ వరకు మీకు అర్థమైంది.
సో ఇప్పుడు జీపీయూలో మనకి వీరామ్ అని ఒకటి ఉంటుంది. నార్మల్గా సిస్టంలో ర్యామ్ ఉంటుంది, నేను దాని గురించి మాట్లాడట్లేదు. జీపీయూస్కి సపరేట్గా వీరామ్ అని ఒకటి ఉంటుంది. సో వీరామ్ అంటే ఏం లేదు, వీడియో మెమరీ అంటారు దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. నార్మల్గా మీకు సిస్టంలో ఉండే ర్యామ్కి వీరామ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ ఏదైతే ఉంటుందో లేదా మీ సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ర్యామ్లోనే ఉంటాయి అన్నమాట. మీకు ఇంకా జనరలైజ్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మన ప్రాసెసర్ మన సిపి ఏదైతే ఉంటుందో అదే కదా మన ఓఎస్ని రన్ చేస్తుంది. సో ఆ ఓఎస్ నార్మల్ ర్యామ్ని యూటిలైజ్ చేస్తుంది. అంటే మన ఫైల్స్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి, ఆ ఫైల్స్కి సంబంధించిన నార్మల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది నార్మల్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు దాన్ని. సో ఆ నార్మల్ ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి వీరామ్ అనేది అసలు యూజే అవ్వదు అనమాట ఈ కేసులో. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు నార్మల్ ర్యామ్ అనేది ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయడానికి అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ యొక్క కోర్ ఫైల్స్ని రన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ వీరామ్లో ఏమవుతుంది అంటే, వీరామ్ అనేది ఓన్లీ గ్రాఫిక్ కార్డ్కే ఉంటుందన్నమాట. నార్మల్ ర్యామ్ వేరు, వీరామ్ వేరు. సో ఇందాక నేను ఏం చెప్పాను, జీపీయూ అనేది గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటాను ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ జీపీయూ యొక్క వీరామ్ ఎందుకు అంటే, ఆ గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, డేటాని ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాని రన్ చేయాలి కదా, డేటాని స్టోర్ చేసుకోవాలి. సో ఇదంతా కంప్యూటర్కి సంబంధించిన మెకానిజం అనమాట. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డేటాని అది రన్ చేయాలి, స్టోర్ చేసుకోవాలి. దానికి ర్యామ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే దాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి, దాన్ని కూడా రన్ చేయాలి. సో దానికోసం వీరామ్ యూటిలైజ్ అవుతుందన్నమాట. సో మీకు వీరామ్ యొక్క పర్పస్ వేరు. సో వీరామ్ అనేది ఓన్లీ గ్రాఫిక్ కార్డ్కి డెడికేటెడ్గా ఉంటుందన్నమాట. డెడికేటెడ్ వీరామ్ అంటారు దాన్ని. సో మీరు గ్రాఫిక్ కార్డ్ ఏదైతే డేటాను ప్రాసెస్ చేస్తుందో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఆ డేటాని రన్ చేసుకోవడానికి వీరామ్ యూజ్ అవుతుంది. నార్మల్ ర్యామ్ దానికి యూజ్ అవ్వదు అనమాట. నార్మల్ ర్యామ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కేస్. నార్మల్ ర్యామ్ని సిపి యూటిలైజ్ చేసుకుంటుంది, వీరామ్ని గ్రాఫిక్ కార్డ్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా నార్మల్ ర్యామ్కి వీరామ్కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఏంటో తెలుసు, అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసు, అండ్ సిబియూకి జీపీయూకి డిఫరెన్స్ తెలుసు, అండ్ వీరామ్కి నార్మల్ ర్యామ్కి డిఫరెన్స్ కూడా తెలుసు. సో ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీకు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే వీడియోని ఒకసారి రిపీట్ చేసి చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మనకి గ్రాఫిక్ కార్డ్స్ మనకి డిఫరెన్స్ చెప్పాను కదా. సో ఈ గ్రాఫిక్ కార్డ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, నార్మల్గా మీకు సిస్టమ్ని రన్ చేయాలంటే మీకు గ్రాఫిక్ కార్డ్స్ అవసరమే లేదు అసలు. బట్ మనం ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ గేమ్స్ ఆడాలన్నా, లేదా మిడ్ రేంజ్ గేమ్స్ అయినా సరే, మిడ్ రేంజ్ కావచ్చు లేదా హై ఎండ్ గేమ్స్ ఏమైనా ఆడాలన్నా సరే గ్రాఫిక్ కార్డ్ అవసరం. ఎందుకంటే ఈ హై ఎండ్ గేమ్స్లో మనకి గ్రాఫిక్స్ రిలేటెడ్ డేటా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ డేటాని సిపియూ ప్రాసెస్ చేయలేదు. సో అందువల్ల మనం ఆ గేమ్స్ ఆడాలంటే మనకు ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అవసరం అవుతుంది. సో అందువల్ల మనం గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ గేమ్స్ని పక్కన పెడితే ఏదైనా 3D సాఫ్ట్వేర్స్ కానీ, లేదా 3D యానిమేషన్స్ కానీ, లేదా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లెండర్ కావచ్చు, అన్రియల్ ఇంజన్ కావచ్చు, ఆటోక్యాడ్ కావచ్చు, లేదా అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, డావిన్సీ రిజాల్వ్ కానీ, ఇలాంటి 3D సాఫ్ట్వేర్స్ కానీ, లేదా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, వీటన్నిటిని రన్ చేయాలన్నా లేదా రన్ చేసిన తర్వాత రెండరింగ్ చేసుకోవాలన్నా సరే గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం అనమాట. లేదా మీరు ఏదైనా ఏఐ రిలేటెడ్ టాస్క్ లేదా మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో అవి చేయాలన్నా సరే మీకు ఖచ్చితంగా జీపీయూస్ అనేవి అవసరం. ఓన్లీ సిపియూ మీద మీరు చేయలేరు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా మన గ్రాఫిక్ కార్డ్స్ ఎందుకు అవసరం అనేది. ఇప్పుడు మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికే గ్రాఫిక్ కార్డ్స్ అనేవి బేసిక్గా 2 కంపెనీస్ నుంచే దొరుకుతాయి. ఒకటి ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్, 2 ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్. సో ఇప్పుడు మీకు ఏఎండికి ఎన్విడియాకి డిఫరెన్స్ చెప్తాను. ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ ఎవరికి ఉపయోగపడతాయి, ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఎవరికి ఉపయోగపడతాయి. సో డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు బేసిక్గా ఏఎండి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసే గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి ఒక పర్టికులర్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తయారు చేస్తారు. సో ఇక్కడ ఎన్విడియాకి ఏఎండికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళు తయారు చేస్తున్న గ్రాఫిక్ కార్డ్స్ యొక్క పర్పస్ అనేది వేరనమాట. ఏఎండి వాళ్ళు ఎందుకు తయారు చేస్తారంటే, వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్ ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేసి తయారు చేస్తారంటే, మిడ్ రేంజ్ లేదా బడ్జెట్లో గేమింగ్ పీసెస్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. అంటే లైక్ మీకు తక్కువ బడ్జెట్లోనే గ్రాఫిక్ కార్డ్ కావాలి, అంటే ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు ఎక్కువగా గేమింగ్ మీ ప్రయారిటీ అనుకున్నారు అనుకోండి, మీరు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే మీకు గేమ్స్ ఆడడానికి కావాల్సిన హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్లో ఉంటుంది. అంటే ఎన్విడియాలో ఉండదని కాదు, ఎన్విడియాలో కూడా ఉంటుంది, బట్ ఎన్విడియాలో ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ అంటే ఏంటి అంటే, ఎన్విడియాలో మీకు డిఎల్ఎస్ఎస్ అని ఉంటుంది, అంటే మీకు ఫ్రేమ్స్ని జనరేట్ చేయడానికి గేమ్స్ ఆడేటప్పుడు, లేదా క్యూడా కోర్స్ అని ఉంటాయి, ఆర్టిక్స్ కోర్స్ అని ఉంటాయి, మీకు టెన్సర్ కోర్స్ అని ఉంటాయి. టెన్సర్ కోర్స్ అంటే ఏంటి అంటే, మీకు ఏఐ రిలేటెడ్ టాస్క్లు ఏమైనా చేయాలన్నా, లేదా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే మీకు టెన్సర్ కోర్స్ అవసరం. అండ్ ఆ టెన్సర్ కోర్స్ అనేటివి మీకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్లో ఎక్కువ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఏఐ రిలేటెడ్ టాస్క్లు ఏమైనా చేయాలంటే మీరు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి తగ్గ హార్డ్వేర్ అనేది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్లో ఎక్కువ ఉంటుంది.
వెన్ కంపేర్డ్ విత్ ఏఎండి. బట్ ఏఎండి అంటే ఏంటి అంటే ఏఎండి కార్డ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా బడ్జెట్లో గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళు, లైక్ 1080pలో గేమ్స్ ఆడాలనుకున్నా లేదా 2Kలో గేమ్స్ ఆడాలనుకున్నా, సో అలాంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కువగా గేమ్స్ని ప్రయారిటైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి తగ్గ హార్డ్వేర్ లెవెల్ని మాత్రమే ఇస్తూ ఆ గ్రాఫిక్ కార్డ్స్ని తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఎక్కడైనా సరే తక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ కంటే కూడా ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ తక్కువ ప్రైస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ ప్రైస్కి తగ్గట్టే మీకు హార్డ్వేర్ లెవెల్ ఉంటుంది అనమాట. అంటే హార్డ్వేర్ సపోర్ట్ కూడా అలానే ఉంటుంది. ఏఎండిలో మీకు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్లో మీకు ఏఎండి ఎఫ్ఎస్ఆర్ అని ఉంటుంది, బట్ ఎన్విడియాలో మీకు డిఎల్ఎస్ఎస్ అని ఉంటుంది. సో ఈ రెండు ఏంటి అంటే డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటే వెళ్ళాను అనుకోండి, ఆర్కిటెక్చర్ అని ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. బట్ నేను అంత టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళట్లేదు, మీకు సింపుల్గా డిఫరెన్స్ చెప్తున్నా. ఒకవేళ మీరు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి, ఆ గ్రాఫిక్ కార్డ్స్ ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయి? మిడ్ రేంజ్ లేదా హై ఎండ్ గేమ్స్ కోసం. మోస్ట్లీ హై ఎండ్ కూడా కాదు, మిడ్ రేంజ్ గేమ్స్ కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ వాటి యొక్క ప్రైస్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1,20,000 బడ్జెట్ ఉందనుకోండి. ఆ బడ్జెట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు RX 7900 XTX అని చెప్పి ఒక గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇది AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డ్. ఆ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ అనేది మీకు అరౌండ్ 1 lakh లేదా 1,20,000 ఆ బడ్జెట్లో దొరుకుతుంది. అండ్ ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు హై ఎండ్ గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏ గేమ్ అయినా సరే 2K క్వాలిటీలో ఆడుకోవచ్చు, లేదా కొన్ని గేమ్స్ 4K కూడా ఆడుకోవచ్చు అనమాట. అండ్ అందులో మీకు 24 GB VRAM ఉంటుంది. మీరు అదే ప్రైస్ సెగ్మెంట్ 1 lakh to 1,20,000లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ చూసారనుకోండి, మీకు 24 GB VRAM అస్సలు ఉండదు. ఓకే, VRAM తక్కువ ఉంటుంది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్న ఆడియన్స్ వేరు. వాళ్ళు ఒకవేళ మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా సరే మీరు 2Kలో గేమ్స్ ఆడుకోవచ్చు, 4Kలో గేమ్స్ ఆడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ హార్డ్వేర్ సపోర్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న హార్డ్వేర్ అందులో ఉండదు, అందులో ఉన్నది ఇందులో ఉండదు అనమాట. ఇప్పుడు మీకు ఏఎండీలో VRAM ఎక్కువ ఉంటుంది, బట్ అంత VRAM మీకు ఎన్విడియాలో ఉండదు అనమాట. బట్ ఎన్విడియాలో ఉన్న టెన్సర్ కోర్స్ కావచ్చు, లేదా రే ట్రేసింగ్ కోర్స్ కావచ్చు, క్యూడా కోర్స్ కావచ్చు, అవన్నీ మీకు ఏఎండీలో ఉండవు. అర్థమవుతుందా? సో వీళ్ళు గేమ్స్ ఆడడానికి ఎంతవరకు అయితే కావాలో అంతవరకే వీళ్ళు ఇస్తారు, మీకు మిగతావి ఇవ్వరు అనమాట. ఏఎండీలో ఎన్విడియాలో కూడా అంతే. వాళ్ళు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో, లైక్ వాళ్ళు ఒకవేళ క్రియేటివ్ వర్క్స్ లైక్ 3D సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, దానికి తగ్గ క్యూడా కోర్స్ కానీ, ఒక క్యూడా కోర్స్ కంటే ఒక నెంబర్ ఉంటుంది ఇన్ని క్యూడా కోర్స్ అని. సో అవి ఇస్తారనమాట. అది ఒక్కొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఒకలా ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. మీరు ఒకవేళ సింపుల్గా మీకు గేమ్స్ ఎక్కువ ప్రయారిటీ, నేను బడ్జెట్లో మంచి గ్రాఫిక్ కార్డ్ కావాలి, ముందే చెప్తున్నా తక్కువ బడ్జెట్లో కావాలి, అట్ ది సేమ్ టైం మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, నాకు మంచి FPS కావాలి, మంచి గేమ్స్ ఆడాలి, అన్ని గేమ్స్ని హ్యాండిల్ చేయాలి, అలాంటి కేసులో మీరు AMD గ్రాఫిక్ కార్డ్స్ చూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, అవి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అండ్ మీకు అన్ని గేమ్స్ని హ్యాండిల్ చేస్తాయి. బట్ ఒకవేళ మీకు గేమ్స్ ఒకటే కాదు, నేను ఏమన్నా రిలేటెడ్ టాస్క్ చేయాలి, లేదంటే ఎక్స్ట్రీమ్లీ హై అండ్ 3D సాఫ్ట్వేర్స్ ఎక్కువగా యూస్ చేయాలి, సో అలాంటి కేసులో మీరు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది బయట ఇప్పుడు కొనే వాళ్ళు ఏంటంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ని ఎక్కువగా కొంటూ ఉంటారు, ఎందుకంటే వాటిలో మీకు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఎన్విడియా DLSS కానీ, క్యూడా కానీ, RTX కానీ, టెన్సర్ కోర్స్ కానీ, ఇవన్నీ మీకు ఇందులోనే ఉంటాయి, ఎన్విడియాలోనే ఉంటాయి. AMDలో అవన్నీ ఉండవు, ఒకవేళ ఉన్నా సరే తక్కువ ఉంటాయి అనమాట. సో ఎక్కువ మంది దాన్ని ఎన్విడియాని ప్రయారిటైజ్ చేస్తారు కాబట్టి ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ని మనం ఎలా కొనాలి, ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ గ్రాఫిక్ కార్డ్ని కొనాలి, సో వీటి గురించి నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అంటే ఏ గ్రాఫిక్ కార్డ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4060 ఉంటుంది, ఎన్విడియా RTX 4060కి 4070కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, నార్మల్ అందులో ఫీచర్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చెప్తాను. ఈ డీటెయిల్స్ మీరు విన్న తర్వాత మీరు ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఏ గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకోవాలనేది మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఓకే, సో మీకు చెప్తాను ఉండండి. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఒక టేబుల్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టేబుల్ ఏంటంటే మీకు మొత్తం ఎన్విడియా RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 1 by 1 ఉంటాయి. సో నేను మీకు బేస్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాను, అంటే మీకు ఎంట్రీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి హై ఎండ్ వరకు అయితే వెళ్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డెస్క్టాప్, ఒక PC బిల్డ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారు అనుకోండి. సో మీకు ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్ రైట్ నో మీరు 2025లో గ్రాఫిక్ కార్డ్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గో విత్ RTX 40 సిరీస్. 30 సిరీస్ అస్సలు కొనొద్దు. ఒకవేళ మీ బడ్జెట్ 50,000 60,000 ఆ బడ్జెట్లో ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రమే మీరు 30 సిరీస్కి వెళ్ళండి, ఎందుకంటే ఆ బడ్జెట్లో మీకు 40 సిరీస్ ల్యాప్టాప్స్ దొరకవు అనమాట. మీకు 4060 గ్రాఫిక్ కార్డ్ కావాలి, అది కూడా ల్యాప్టాప్స్లో కావాలనుకుంటే 90,000 లేదా 80,000 పెట్టాలి. సో మీకు 70,000 లోపు దొరకదు. సో మీకు దొరకదు కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి మీరు 30 సిరీస్కి వెళ్ళండి. ఒకవేళ మీరు PC బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువలో తక్కువ 4060 గ్రాఫిక్ కార్డ్ చూస్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 4060 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇది ఎంట్రీ లెవెల్ మాత్రమే, ఇది మీకు ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే అస్సలు కాదు.
అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు ఒకవేళ పీసీకి బిల్ చేయాలనుకుంటే మాత్రం 25,000 to 30,000. సో మీకు కొన్నిసార్లు 25,000కి గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు 25,000కి ఇస్తారు వాళ్ళు. కొన్నిసార్లు అమెజాన్లో ఇది 29,000 30,000 అని చూపిస్తూ ఉంటుంది. సో మీ బడ్జెట్ కనుక 30,000 అనుకుంటే మాత్రం గో విత్ 4060. అండ్ ఈ 4060లో మనకి నెంబర్ ఆఫ్ CUDA కోర్స్, నెంబర్ ఆఫ్ టెన్సర్ కోర్స్, నెంబర్ ఆఫ్ రే ట్రేసింగ్ కోర్స్, ఈ నెంబర్ ఆఫ్ కోర్స్ ఎన్ని ఉంటాయి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ప్రతి గ్రాఫిక్ కార్డ్కి నేను చెప్తాను. ఓకే, సో దట్ అప్పుడే మీకు ఒక గ్రాఫిక్ కార్డ్కి ఇంకో గ్రాఫిక్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి NVIDIA RTX 4060 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫిక్ కార్డ్లో మనకి 3072 CUDA కోర్స్ ఉంటాయి. సో ఈ CUDA కోర్స్ మనకి ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయి అంటే గేమ్స్ ఆడేటప్పుడు ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో 3D సాఫ్ట్వేర్స్ లైక్ బ్లెండర్ కానీ, అన్రియల్ ఇంజిన్ కానీ, సో ఇలాంటి సాఫ్ట్వేర్స్లో మీకు రెండర్ చేయాలి అంటే CUDA కోర్స్ అవసరం అనమాట. సో సాఫ్ట్వేర్స్ రెండరింగ్ చేయాలంటే మనకి CUDA కోర్స్ అవసరం. సో ఎన్ని ఎక్కువ CUDA కోర్స్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ అనేది అంత బాగా పర్ఫామ్ చేస్తుంది, అంటే ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు RTX 4060లో ఏంటంటే మనకి 30,072 CUDA కోర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో 96 టెన్సర్ కోర్స్ ఉంటాయి. అండ్ ఈ టెన్సర్ కోర్స్ అనేటివి మనకి ఏ రిలేటెడ్ టాస్క్లకి ఎక్కువగా ఉపయోగపడతాయి. అండ్ రే ట్రేసింగ్ కోర్స్, సో మీరు గేమ్స్లో ఈ రే ట్రేసింగ్ గురించి వినే ఉంటారు. అండ్ కొన్ని 3D సాఫ్ట్వేర్స్లో కూడా రే ట్రేసింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. సో మీరు రే ట్రేసింగ్ రిలేటెడ్ ఏమైనా చేయాలంటే రే ట్రేసింగ్ కోర్స్ కావాలి. సో ఈ 4060లో రే ట్రేసింగ్ కోర్స్ అనేవి ఓన్లీ 24 ఉంటాయి. బట్ కోర్స్ తక్కువ ఉన్నా సరే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఓకే, అండ్ ఈ 4060లో మనకి 8GB VRAM ఉంటుంది అనమాట. అది కూడా DDR6 VRAM ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి 128-bit గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. 128-bit ఏంటి అంటే స్పీడ్ అనమాట, అంటే మెమొరీకి స్పీడ్ ఉంటుంది కదా, స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో ఆ స్పీడ్ లిమిట్ని డిసైడ్ చేస్తుంది అనమాట. 128-bit అంటే మీకు తక్కువ స్పీడ్. అదే ఒకవేళ 256 లేదా 384 అనుకోండి, అది ఎక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట. సో మీకు కొంచెం నేను అన్నీ చెప్పేస్తున్నా, అంటే CUDA కోర్స్ ఏంటి, టెన్సర్ కోర్స్ ఏంటి అన్నీ చెప్తున్నా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కాస్త జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది అనమాట. సో మీ బడ్జెట్ 30,000 లేదా అంతకంటే తక్కువ అనుకోండి, గో విత్ 4060. అండ్ ఆ 4060లో మనకి 30,072 CUDA కోర్స్ ఉంటాయి. CUDA కోర్స్ అనేవి మనకి 3D రెండరింగ్ ఉపయోగపడుతుంది. అండ్ టెన్సర్ కోర్స్, ఇది ఏ రిలేటెడ్ టాస్క్లు ఉపయోగపడతాయి. అండ్ ఈ టెన్సర్ కోర్స్ అనేవి 96 ఉంటాయి. అండ్ రే ట్రేసింగ్ కోర్స్ అనేవి 24 ఉంటాయి. ఈ రే ట్రేసింగ్ కోర్స్ అనేవి మనకి బోత్ 3D సాఫ్ట్వేర్స్లో ఉపయోగపడతాయి అండ్ ఆల్సో గేమింగ్లో కూడా ఉపయోగపడతాయి. అండ్ ఈ 4060లో మనకి 8GB VRAM ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఓకే కదా. అండ్ నెక్స్ట్ మనం 4060 Ti ఉంటుంది అనమాట. అంటే దీనికంటే అబో గ్రాఫిక్ కార్డ్ ఏదైనా ఉందంటే అది 4060 Ti. అండ్ ఇక్కడ 4060కి 4060 Tiకి హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉండదు. మీకు 4060 Ti అనేది అరౌండ్ 40,000 to 50,000 మధ్యలో ఉంటుంది అనమాట. ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్రాఫిక్ కార్డ్లో మనకి 16GB VRAM ఉంటుంది. 4060లో 8GB ఉంది, బట్ 4060 Tiలో మనకి 16GB VRAM ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ CUDA కోర్స్ అనేది 4,352. మనకి ఇందాక 3,072 ఉంది, అంటే ఆల్మోస్ట్ 1,300 CUDA కోర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూడండి, అది 30,000 ఉంటే ఇది 40,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. అండ్ ఆ 15,000కి మనకి ఇక్కడ ఎక్కువ ఏం పెరుగుతుంది అంటే VRAM పెరుగుతుంది. అండ్ ఆల్సో 1,300 CUDA కోర్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఆల్సో టెన్సర్ కోర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 30 టెన్సర్ కోర్స్, 30 కూడా కాదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 40 టెన్సర్ కోర్స్ ఎక్కువ వస్తాయి. మీకు 4060 Tiలో 136 టెన్సర్ కోర్స్ ఉంటాయి. అండ్ రే ట్రేసింగ్ కోర్స్ వచ్చేసి 34 ఉంటాయి. సో మీరు గ్రాఫిక్ కార్డ్స్ కంపేర్ చేయాలనుకుంటే వీటిని కంపేర్ చేయండి. నెంబర్ ఆఫ్ CUDA కోర్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది, టెన్సర్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, VRAM ఎంత ఉంది, అండ్ దాని యొక్క మెమరీ బస్ అంటే మెమరీ స్పీడ్ 128-bit 192-bit. సో ఈ వీటిని మీరు కంపేర్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? జస్ట్ మీరు మాటల్లో ఓకే 4060 Ti బెటర్ అని చెప్పి బ్లైండ్గా ఫిక్స్ అయిపోవడం కాదు. వాటిల్లో ఎన్ని కోర్స్ డిఫరెన్స్ ఉందనేది చెక్ చేసుకోండి. అండ్ ఆ డిఫరెన్స్కి తగ్గట్టుగానే ప్రైస్ డిఫరెన్స్ ఉందా, లేదా ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండి మన కోర్స్ మాత్రం తక్కువ ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. మీకు 4060 Ti గురించి చెప్పాను. ఇప్పుడు 4070కి వెళ్ళామనుకోండి. ఇప్పుడు ఈ 4070 అనేది 55,000 ఆ ప్రైస్ రేంజ్లో దొరుకుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేసే ఈ గ్రాఫిక్ కార్డ్లో మనకి CUDA కోర్స్ అనేవి 5,888 ఉంటాయి. అంటే 5,888 CUDA కోర్స్, 184 టెన్సర్ కోర్స్ అండ్ 46 రే ట్రేసింగ్ కోర్స్. ఇక్కడ మీరు గమనిస్తే 4060కి 4070కి ఆల్మోస్ట్ డబల్ అవుతుంది అనమాట CUDA కోర్స్. అంటే ఒకవేళ 6,000 ఇచ్చింటే డబల్ అయి ఉండేది, బట్ 5,888 అంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే 2,800 CUDA కోర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా అలానే ఉంటుంది. 30,000 ఉంటే ఇది 55,000, ఆల్మోస్ట్ 80% ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆ 80%కి తగ్గట్టుగానే మీకు ఎక్కువ CUDA కోర్స్ ఉంటాయి, ఎక్కువ టెన్సర్ కోర్సు, ఎక్కువ రే ట్రేసింగ్ కోర్సు అలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు మెమరీ కూడా 12GB VRAMతో వస్తుంది. 4060 మీకు 8GB, బట్ 4070 మీకు 12GBతో వస్తుంది. అండ్ మెమరీ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు 192-bit అనమాట ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది, 128 కాదు 192-bit. ఓకే, అండ్ ఈ 4070లో మీకు 3 వేరియేషన్స్ ఉంటాయి యాక్చువల్గా. 4070 బేస్ వేరియంట్ వేరు, 4070 సూపర్ ఒకటి, 4070 Ti ఒకటి, 4070 Ti సూపర్ ఒకటి.
ఇక్కడ మీకు ఇన్ని పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 4070 బేస్ వేరియంట్, దానికంటే కొంచెం ఎక్కువ ఉండేది 4070 సూపర్, దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉండేది 4070 Ti, దానికంటే ఇంకా ఎక్కువ ఉండేది 4070 Ti సూపర్. ఇక్కడ ఎక్కువ ఏముంటుంది అంటే క్యూడా కోర్స్ అనమాట. క్యూడా కోర్స్ కానీ, టెన్సర్ కోర్స్ కానీ, రే ట్రేసింగ్ కోర్స్ కానీ ఇవన్నీ కొంచెం పెరుగుతూ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ 4070 Ti సూపర్లో మీకు టేబుల్లో కనిపిస్తుంది కదా. సో 7100 క్యూడా కోర్స్ ఉంటాయి. అండ్ ఈ 4070 సూపర్ ఏదైతే ఉందో ఇది మనకి అరౌండ్ 65,000 ప్రైస్ సెగ్మెంట్. అంటే 4070 కంటే కూడా ఒక 10,000 ఎక్కువ ఉంటుందన్నమాట ప్రైస్ అనేది. సో 10,000 ప్రైస్కి అది ఏం ఆఫర్ చేస్తుంది, ఒక 1,000 కూడా కోర్స్ ఎక్కువ ఉంటున్నాయి. 1,000 కూడా కదా, ఆల్మోస్ట్ ఒక 1,300 కూడా కోర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా ఒక 30-40 టెన్సర్ కోర్స్ పెరుగుతున్నాయి. అండ్ రే ట్రేసింగ్ కోర్స్ కూడా ఒక 10 రే ట్రేసింగ్ కోర్స్ పెరుగుతున్నాయి. అండ్ వీరామ్ సేమ్ అనమాట, 12 GB ఉంటుంది. అండ్ మెమరీ స్పీడ్ కూడా 192 బిట్ అనమాట, సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు. అండ్ ఇదే విధంగా 4070 Tiలో ఇంకొంచెం ఎక్కువ క్యూడా కోర్స్ అనేది 7,600 ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా మీకు 70,000-75,000 అంటే ఇంకొక 5,000 ఎక్కువ ఉంటుంది అనమాట. 4070 సూపర్ కంటే కూడా Ti అనేది ఇంకొంచెం ఒక 5,000-10,000 ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 70,000 అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గో విత్ 4070 Ti లేదా 4070 సూపర్. 60,000-65,000 అనుకోండి, 4070 సూపర్కి వెళ్ళిపోండి. ఒకవేళ 70,000 వరకు బడ్జెట్ ఉందనుకోండి, 4070 Ti తీసుకోండి. ఆ బడ్జెట్లో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది బెస్ట్ అనమాట. 70,000 కంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే గో విత్ 4070 Ti సూపర్. ఇందులో మనకి 8,400 క్యూడా కోర్స్ ఉంటాయి, 264 టెన్సర్ కోర్స్ ఉంటాయి, అండ్ 66 రే ట్రేసింగ్ కోర్స్ ఉంటాయి. సో 8,000 కోర్స్. మీకు 4060లో నేను చెప్పినప్పుడు ఓన్లీ 3,000 చెప్పాను. సో ఇప్పుడు దానికంటే 150% ఎక్కువ కూడా కోర్స్ ఉంటాయి అనమాట. సో అంత పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, మీకు అర్థమవుతుందా. సో ఎన్ని ఎక్కువ కోర్స్ ఉంటే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీకు 4070 Ti సూపర్లో మీకు 16 GB VRAM ఉంటుంది. మీకు నార్మల్ టీఏలో కానీ, సూపర్లో కానీ, లేదా 4070 బేస్ వేరియంట్లో కానీ 12 GB VRAM ఉంటుంది. 4070 Ti సూపర్లో మాత్రం 16 GB VRAM ఉంటుంది. ఓకే, సో మీరు కంపేర్ చేసుకునేటప్పుడు కొనే ముందు ఈ ఫీచర్స్ అనేవి ఖచ్చితంగా చూడండి. 70,000 కంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు, గ్రాఫిక్ కార్డ్ కోసమే 70,000 పెడుతున్నారు అంటే అంతకంటే ఎక్కువ పెడుతుంటాయి. ఐ మీన్ 70,000 అయితే 4070 Ti లేదా 4070 సూపర్ ఓకే. బట్ 80,000 వరకు మీ బడ్జెట్ వెళ్తుంటే మాత్రం గో విత్ 4070 Ti సూపర్. ఆర్ఎల్స్ లేదంటే 40 కాదు, డైరెక్ట్ మీరు 50 సిరీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా జనవరిలో 50 సిరీస్ కూడా లాంచ్ చేశారు. సో మీరు 80,000 వరకు మీ బడ్జెట్ ఉందంటే మాత్రం మీకు 5070 Ti దొరుకుతుంది. ఓకే, దాంట్లో కూడా సిమిలర్ 7,000-8,000 మధ్యలో క్యూడా కోర్స్ అయితే ఉంటాయి. సో మీరు బడ్జెట్ 72,000-80,000 మధ్యలో ఉందంటే మాత్రం గో విత్ 5070 Ti. లేదా ఇంకా ఒకవేళ 85,000 వరకు ఉంటే Ti సూపర్, 4070 Ti సూపర్ ఇవి తీసుకోవచ్చు. లేదు 1 lakh వరకు బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం గో విత్ RTX 4080. ఇందులో మీకు 9,700 క్యూడా కోర్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నియర్లీ 10,000 అనమాట. సో అర్థమవుతుంది కదా, మీ బడ్జెట్ కనుక 1 lakh లేదా 1 lakh కంటే ఎక్కువ అవుతుంది అంటే మాత్రం, అంటే అంత బడ్జెట్ మీరు గ్రాఫిక్ కార్డ్కి పెట్టగలిగితే గో విత్ 4080 లేదా 4080 సూపర్ లేదా 5080 అయినా సరే తీసుకోవచ్చు. 5080 మీకు రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, మేబీ 1,60,000 1,70,000 అలా ఉంటుంది. 1,20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం మీకు 4080 కానీ లేదా 4080 సూపర్ దొరుకుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 4080కి 5080కి ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, 50,000 లేదా అంతకంటే ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ విషయంలో అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. 4080లో మీకు 9,700 కూడా కోర్స్ ఉన్నాయి కదా, 5080లో మీకు 10,000 అరౌండ్ ఉంటాయి, అంతే 11,000 కూడా ఉండవు. సో మీకు అర్థమవుతుందా, ఓన్లీ 10% డిఫరెన్స్ ఉంటుంది 4080కి 5080కి. సో మీరు ఆ 10% డిఫరెన్స్ కోసం మీరు 50,000 రూపీస్ ఎక్కువ పెట్టడం నన్ను అడిగితే వర్త్ ఇట్ అయితే కాదు. సో ఒకవేళ 5080 అనేది ఫ్యూచర్లో ప్రైస్ తగ్గుతుంది, సో అప్పుడు మీరు దాన్ని తీసుకుంటే యూజ్ ఉంటుంది. మీరు అర్థమవుతుంది కదా నేను డిఫరెన్సెస్ చెప్తున్నా. మీరు అంత ఎక్కువ బడ్జెట్ పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎక్కువ క్యూడా కోర్స్ కానీ లేదా ఎక్కువ టెన్సర్ కోర్స్ కానీ ఉండాలి. సో మీకు క్యూడా కోర్స్ టెన్సర్ కోర్స్ సేమ్ ఉన్నప్పుడు, లేదా అంటే అందులో ఓన్లీ ఒక 200-300 క్యూడా కోర్స్ పెరుగుతున్నప్పుడు మీరు వాటి కోసం మరీ 10,000 లేదా 50,000 రూపీస్ ఎక్కువ పెట్టడం అనవసరం అనమాట. సో మీరు పెట్టే మనీకి అది వాల్యుబులా కాదనేది చూసుకోండి కొనే ముందు. ఇక్కడ వరకు ఓకే కదా, 1 lakh లేదా 1,20,000 అనుకుంటే మాత్రం గో విత్ 4080 లేదా 4080 లేదా 4080 సూపర్. ఒకవేళ మీ దగ్గర 1,80,000 లేదా 1,90,000 2 lakhs బడ్జెట్ ఉంటే, ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ పీసీ బిల్డ్ చేయాలి అనుకుంటే గో విత్ RTX 4090. ఇందులో మీకు 16,000 క్యూడా కోర్స్ ఉంటాయి, 512 టెన్సర్ కోర్స్ ఉంటాయి, 128 రే ట్రేసింగ్ కోర్స్ ఉంటాయి, అండ్ 24 GB VRAMతో వస్తుంది. అండ్ మెమరీ స్పీడ్ కూడా చాలా ఎక్కువ, ఇది 384 బిట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇది పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, 450 watts పవర్ తీసుకుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా అలానే ఎక్కువ ఉంటుంది అనమాట, 2 lakhs వరకు ఉంటుంది. అండ్ రైట్ నో 5090 కూడా వచ్చింది, బట్ 5090 2,50,000 వరకు వెళ్తుంది.
అందులో మీకు 21,000 క్యూడా కోర్స్ ఉంటాయి అండ్ 32 GB VRAM వస్తుంది అండ్ టెన్సర్ కోర్స్ రే ట్రేసింగ్ కోర్స్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ 4080కి 5080కి హ్యూజ్ డిఫరెన్స్ లేదు, కానీ 4090కి 5090కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ 16,000 ఎక్కడ, 21,000 ఎక్కడ, 6,000 క్యూడా కోర్స్ పెరుగుతున్నాయి. బట్ 4080కి 5080కి మీకు 1,000 క్యూడా కోర్స్ కూడా పెరగట్లేదు, బట్ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. సో ఇది మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా క్యూడా కోర్స్ ఎన్ని ఉన్నాయి, టెన్సర్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, రే ట్రేసింగ్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ కంపారిజన్ చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? గ్రాఫిక్ కార్డ్ కొనే ముందు ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికి, ఆ ప్రైస్కి ఆ డిఫరెన్స్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 డిఫరెన్స్ ఉందనుకోండి, 50,000 వర్త్ మీకు అక్కడ డిఫరెన్స్, అన్ని కోర్స్ మీకు పెరుగుతున్నాయా లేదా, అది మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. సో మీకు అర్థమైంది కదా గ్రాఫిక్ కార్డ్స్ని ఎలా కంపేర్ చేయాలి, వాటిలో ఏ ఫీచర్స్ని మీరు చెక్ చేయాలి అనేది. గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఏం లేదు, వాటి యొక్క హార్డ్వేర్లో మనకి మేజర్గా క్యూడా కోర్స్, టెన్సర్ కోర్స్, రే ట్రేసింగ్ కోర్స్ ఇవే అవసరం. సో వాటిని మీరు చెక్ చేయండి అంతే. ఈ 40 సిరీస్ని నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో మీరు సిమిలర్గా సేమ్ 50 సిరీస్ని కూడా మీరు ఇదే విధంగా కంపేర్ చేసుకొని తీసుకోండి. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చాలా డీటెయిల్గా చాలా టైం మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోని రిపీట్ చేసి చూడండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్రాఫిక్ కార్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, VRAM అంటే ఏంటి, AMDకి ఎన్విడియాకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మనం ఎన్విడియా అయినా సరే AMD అయినా సరే ఎలా చూస్ చేసుకోవాలి, మన పర్పస్ ఏంటి, మన పర్పస్కి తగ్గ గ్రాఫిక్ కార్డ్ ఏంటి. మీరు గేమ్స్ అనుకోండి, ఒక సెట్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోవాలి. మీకు గేమ్స్ అట్ ది సేమ్ టైం 3D సాఫ్ట్వేర్స్ కావాలనుకోండి, వాటికి సంబంధించిన ఫీచర్స్ ఉన్న గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి. ఎన్విడియాలో మీరు పర్టికులర్గా నేను మీకు ఇంకా డీటెయిల్గా నా ఒపీనియన్ చెప్తున్నా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. గేమింగ్ మీ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 4070 కంటే ఎక్కువ మీకు అవసరం లేదు. ఓకే, 4060 Ti లేదా 4070 తీసుకోండి సరిపోతుంది. లేదా గో విత్ AMD గ్రాఫిక్ కార్డ్స్. మీకు ఒకవేళ 3D సాఫ్ట్వేర్స్ ఎక్కువ యూస్ చేయాలి, అది కూడా ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ యూస్ చేయాలి, మీకు రెండరింగ్కి ఎక్కువగా టైం పట్టకూడదు, తక్కువ టైంలో రెండరింగ్ అయిపోవాలి, అండ్ గేమింగ్ కూడా ఆడాలి. సో అన్ని టాస్కులు కావాలనుకుంటే మాత్రమే 4070 Ti సూపర్ లేదా 4080 అలా తీసుకోండి. ఓకే, మీరు 4K గేమ్స్ ఆడాలన్నా సరే మీకు 4070 సూపర్ లేదా 4070 Ti సరిపోద్ది. ఎందుకంటే నేను పర్సనల్గా నా పీసీలో నాకు 4070 సూపర్ గ్రాఫిక్ కార్డ్ ఉంది. నేను ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ గేమ్స్ ఆడగలుగుతున్నాను. ఈవెన్ అది గ్రాఫిక్ కార్డ్ అనేది 1440p అనమాట, అంటే 2K గేమ్స్ ఆడుకోవచ్చు 2K క్వాలిటీలో. అన్ని గేమ్స్ 2K కాదు, కొన్ని గేమ్స్ 4Kలో కూడా ఆడుకోవచ్చు మనం. ఓకే, అర్థమవుతుందా? సో మీరు గేమింగ్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 4070 సూపర్ లేదా 4070 Ti 70,000 ఇనఫ్ అనమాట మీ గ్రాఫిక్ కార్డ్కి. అలాగని ఈ గ్రాఫిక్ కార్డ్స్ 3D సాఫ్ట్వేర్స్కి పనికిరావని కాదు. మీరు 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేయాలంటే గో విత్ 4070 లేదా అబవ్. 4060 Ti తీసుకోకండి, ఎందుకంటే వాటిలో క్యూడా కోర్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పర్ఫామ్ చేస్తాయి, చెయ్యవని నేను చెప్పను, బట్ 4060కి 4070కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఎందుకంటే క్యూడా కోర్స్లో డబల్ ఉంటాయి క్యూడా కోర్స్ మీకు. సో అట్ ద సేమ్ టైం డబల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ 4070కి 4080కి మీకు డబల్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఓకే, అర్థమవుతుంది కదా డిఫరెన్స్ అనేది. సో మీకు 3D సాఫ్ట్వేర్స్ అండ్ గేమింగ్ అన్నీ కావాలనుకుంటే గో విత్ 4070 లేదా అబోవ్ గ్రాఫిక్ కార్డ్స్. గేమింగే మాకు చాలా అనుకుంటే మాత్రం 4060 తీసుకోవచ్చు, 4070 తీసుకోవచ్చు, లేదా AMD గ్రాఫిక్ కార్డ్స్ అయినా తీసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో ఐ హోప్ ఇంకా నేను వీడియోని ఇంకా ఎక్కువ చెప్తూ ఎక్కువ సాగదీయాలని అనుకోవట్లేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో ఎక్కడి వరకు కనుక చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. మీరు ఇంకేమైనా అడగాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నాతో డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ అడగాలన్నా ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే అక్కడ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు నేను ఏవైతే గ్రాఫిక్ కార్డ్స్ చెప్పానో వాటి అన్నిటికీ సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన లింక్ నేను అమెజాన్ లింక్సే ఇచ్చాను ఎక్కువగా, ఎందుకంటే అమెజాన్లోనే కొంచెం ప్రైజెస్ బాగుంటాయి గ్రాఫిక్ కార్డ్స్కి. సో వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు అమెజాన్లో గ్రాఫిక్ కార్డ్ అనేది చూపిస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినా సరే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంతే వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.